వైకాపా ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు. గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఇదే సిఆర్డిఏ ప్రాంతాన్ని ఇటు గుంటూరు అటు విజయవాడ అని రెండు పేర్లతో పిలిచే ఇదే సిఆర్డిఏని మొట్టమొదటగా అటువైపు నుంచి విజయవాడ అని వచ్చా, చివరకు గుంటూరు అని కూడా ముగిస్తున్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటాడు, జగన్ వస్తే క్యాపిటల్ ఇక్కడ ఉండదు అని, జగన్ వస్తే రాజధాని ఇక్కడ నుంచి పంపించేస్తాడు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే వేదిక మీద నుంచే చెప్పడం కోసమే ఈ పేర్లు పిలిచా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం కోసమే ఈ పేర్లు పిలిచా. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు, మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ ధైర్యంగా నాతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల్లో నాతో ధైర్యంగా నాతో పాటు పోరాటంలో పాలు పంచుకున్నందుకు, నాన్నగారు మరణించి దాదాపుగా 8 ఏళ్ళు కావస్తా ఉన్నా ఆయన పట్ల కానీ, ఆయన కుటుంబమైన మా పట్ల కానీ ఏ కొంచెము కూడా తగ్గని మీ ప్రేమాభిమానాలకు, మీ ఆప్యాయతలకు, గుండెల నిండా నింపుకున్న ప్రేమతో, కృతజ్ఞతతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి రాలేకపోయినా 2 రాష్ట్రాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నతమ్ములకు, నా అవ్వాతాతలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీ సమావేశాలను చూసా. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనిస్తూ వచ్చా. ఇక భవిష్యత్ మనదే అని తిరుగులేని ఆత్మవిశ్వాసం మీ అందరి ముఖంలో కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 3 సంవత్సరాలుగా చూశాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఇక్కడ నుంచి సమర శంఖం మోగుతా ఉంది. కంగుమంటున్న మీ గొంతులు చూసి, రెపరెపలాడుతున్న మన జెండాను చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఈ పాటికి ఇవాళ ప్లీనరీలో దాదాపుగా 20 అంశాల మీద చర్చలు జరిగాయి. సీనియర్ నాయకులందరూ కూడా
మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన మీద మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ 3 సంవత్సరాలుగా మనం చేసిన పోరాటాల మీద మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. పక్కనే ఉన్న టెంట్లో మీలో కొంతమంది వచ్చి సలహాలు కూడా ఇచ్చారు. ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని తీర్మానాలను ఆమోదించడం కూడా జరిగింది. నిన్న నాన్నగారి 68వ జయంతి. ఒకసారి ఈ రోజున ఈ ప్లీనరీ జరుగుతూ ఉన్న ఈవేళ, నిన్న ఈవేళ ఆ దివంగత నేతను నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకుంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2004 పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ తర్వాత 2009 కేవలం ఆయన చేసిన పాలన వల్ల అధికారం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టి 100 రోజుల్లోనే ఆ దివంగత నేత నాన్నగారు అనూహ్య పరిస్థితుల్లో మనందరికీ కూడా దూరం అయ్యారు. ఇవాళ ప్రతి గుండె కూడా ఇవాళ ఒకటే అడుగుతా ఉంది. ఆ దివంగత నేత నాన్నగారు బ్రతికే ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేదా అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. ఇవాళ దివంగత నేత బ్రతికే ఉంటే రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వ తాతలు కూడా ఎంత ఆనందంగా ఉందరో అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. చివరకు ఆ దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూసాం. తట్టుకోలేక గుండాగిన పరిస్థితులను చూసాం. ఇంటి మనిషిని, ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్టుగా బాధపడిన పరిస్థితులను చూసాం. ఒక నాయకుడిని ప్రజలు ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు అన్నది నిజంగా ఆ దేవుడు ప్రజల గుండెల్లో ఎందుకు ఇంత ప్రేమ పుట్టిస్తాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక నాయకుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కనపడకుండా పోయాడు అని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు గుడులకు పోయి, మసీదులకు పోయి, చర్చీలకు పోయి ఎందుకు ఒక మనిషి తిరిగి రావాలి అని చెప్పి పూజలు చేస్తారు. ఇంటింట నిద్రాహారాలు మానేసి ఆ మనిషి బతికి రావాలి అని ఎందుకు కోరుకుంటారు. ఆయన మరణిస్తే, ఒక వ్యక్తి మరణిస్తే తామే చచ్చంత ప్రేమ ఎందుకు ఒక వ్యక్తి మీదకి, ఎందుకు అంతగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారు. ఒక నాయకుడిని విగ్రహాన్ని తామంతటి తామే ప్రతి గ్రామంలోనూ ఎందుకు ప్రతిష్ఠించుకుంటారు. చనిపోయిన 8 ఏళ్ల తర్వాత కూడా ఇంటింటా ఇవాళ ఆ మనిషిని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వీటి అన్నిటికీ కూడా సమాధానం నేను చెప్పనవసరంలా. వీటి అన్నిటికీ కూడా సమాధానం ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్తారు. ఎందరో ముఖ్యమంత్రులను చూసాం. ఆ దివంగత నేత నాన్నగారి కన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, తర్వాత చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. 29 రాష్ట్రాలలో కూడా చాలామంది దేశంగా
దేశం మొత్తం మీద కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. ఒకే ఒక్కడు ప్రతి గుండె చప్పుడు విన్నాడు, ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన చనిపోతే వాళ్ళ ఇంట్లోనే పెద్ద ఆయన చనిపోయినట్టుగా బాధపడేంత స్థాయిలో ప్రతి గుండె చప్పుడును తట్టాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనను కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి మధ్య ఒక తేడాన్ని మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అధికారం తీసుకున్నప్పుడు మీకంతా గుర్తుండే ఉంటుంది. 1995లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా అధికారం తీసుకునేటప్పుడు తన సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నాడు. వైకాపా ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతున్నారు. గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పిల్లల్ని కదిరించిన ఎవరి నోట్లో నుంచి కూడా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు అన్న మాట ప్రతి నోటా వినిపిస్తుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, సొంత కూతుర్నిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచినోనికి 5 కోట్ల మంది ప్రజలు లెక్కనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని గురించి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ అటువంటి వ్యక్తిని చూసినప్పుడు కానీ మనకు పురాణాలలో భస్మాసురుడు అని ఒక రాక్షసుని కథ మనకు గుర్తుకొస్తుంది. భస్మాసురుడు అన్న ఈ రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ఆయన మాటలను నమ్మాడు, అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత అదే భస్మాసురుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి తరహాలోనే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నేను మారిపోయాను, నన్ను అనుగ్రహించండి, నాకు ఓటేయండి అని నమ్మపుచ్చు మాటలు చెప్పాడు. 2014లో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే మాదిరిగా నమ్మి ప్రజలు అనుగ్రహించి ఓటేశారు నమ్మి. తర్వాత భస్మాసురుడు ఏం చేశాడు? అనుగ్రహించిన శివుని నెత్తిన చెయ్యి పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ చనిపోయాడు. మనమంతా కూడా చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది 3 ఏళ్లుగా ఏమిటి? నమ్మి అనుగ్రహించిన ప్రజల నెత్తిన చెయ్యి ఎలా పెడుతున్నాడో 3 సంవత్సరాలుగా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పాలనంతా కూడా మోసం, దగ, ఈ పునాదుల మీదనే చంద్రబాబు నాయుడు గారి పాలనంతా సాగుతూ ఉంది. ఇవాళ ఒక్కసారి మనం ప్లీనరీ జరుపుకుంటా ఉన్నాం కాబట్టి 2014 ఎన్నికలను ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆ 2014 ఎన్నికల్లో మనందరికీ కూడా కనిపించేది ఇదే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆడిన అబద్ధాలు, మోసాలు దానికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. నా దగ్గరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్న వ్యక్తులందరూ నా దగ్గరికి వచ్చారు. అన్నా చెప్పేసేయండి అన్న, మన సంగతి మనం చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తా పోతా ఉన్నాడు, మనం చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అన్నారు. నిజంగా
ఆ రోజు నాకు కూడా జటిలమైన సమస్య. సాధ్యం కాదు అని తెలిసి, అబద్ధాలు చెప్తున్నాము అని తెలిసి, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పి నేను కూడా నా నోట్లో నుంచి అబద్ధాలు చెప్పుంటే బహుశా ముఖ్యమంత్రిగా అయ్యి ఉండేవాళ్ళమేమో, నాకు తెలియదు. కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి కావడానికి నాకు బలమైన కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలని. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా, నాన్న ఫోటో పక్కన ఉండాలి అన్న తాపత్రయం నాకుంది. ఎంతగా ప్రజలకు మంచి చేయాలి అని అంటే, ఆ మంచిని చూసి చనిపోయిన తర్వాత కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి ఆశ నాకు ఉన్నప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మోసం చేసి అబద్ధాలు చెప్పుంటే, మీరే చెప్పండి, ఇవాళ మీరంతా కూడా నన్ను గౌరవించే వాళ్ళ అని అడుగుతా ఉన్నా. మనం సినిమాకు పోతాం, సినిమా చూస్తూ ఉన్నప్పుడు హీరో దెబ్బలు తింటూ ఉంటాడు. 14 రీళ్ల సినిమాలో 13 రీళ్లు హీరో నష్టపోతూ ఉంటాడు, దెబ్బలు తింటూ ఉంటాడు. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, కానీ ఆ హీరోనే మనకు నచ్చుతాడు. పద్నాలుగో రీలు ఒక్కటే ఒక రీలు, లాస్ట్ రీలు క్లైమాక్స్. ఆ ఒక్క రీలే పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు అనుగ్రహిస్తారు. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి అడ్డం తిరుగుతుంది. చివరి రీల్లో విలన్ హీరో చావబాదుడు బాస్తాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అన్యాయం చేయడానికి పూర్తిగా స్కెచ్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మాదిగలు నిన్న ఇక్కడే చూసాం, రాజధాని ప్రాంతంలోనే చూసాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత వెన్నుపోటు పొడచడం. ఎవరి నోట చూసినా ఇదే మాట. అగ్రిగోల్డ్ బాధితులు అంటారు. కేవలం 1200 కోట్లు ఇస్తే 14 లక్షల మందికి అగ్రిగోల్డ్ బాధితులకు మేలు జరుగుతుంది అని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు అడిగితే వాళ్ళకు న్యాయం చేయకపోగా వాళ్ళ భూములను చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఆయన కొడుకు, ఆయన మంత్రుల చేత కొనుగోలు చేయించే కార్యక్రమాలు చేస్తాడు తక్కువ రేట్లకు. ఇవాళ వీళ్ళందరి ఆందోళనను, వీళ్ళందరి ఆవేదనను అర్థం చేసుకున్నాం కాబట్టి గతం నుంచి వీళ్ళందరికీ కూడా తోడుగా ఉన్నాం. వీళ్ళందరి పోరాటంలో వీళ్ళకందరికీ కూడా అండగా నిలిచాం. ఇక మీదట కూడా వీళ్ళందరి తరపున, వీళ్ళందరి పోరాటాలకు తోడుగా, నీడగా, అండగా ఉంటామని చెప్తా ఉన్నా. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు, జరిగిన అన్యాయాలను సరిదిద్దేందుకు, చంద్రబాబు దోపిడీని చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నా. రాగల కాలం మనదే అన్న ఆత్మవిశ్వాసంతో ప్రజల పార్టీగా, ప్రజల గుండె చెప్పుడు విన్న పార్టీగా ఉన్న వ్యక్తిగా అధికారంలోకి రాగానే చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను మీ ముందు ఇవాళ ఉంచుతాను. నేను చెప్పబోయే ఈ 9 కార్యక్రమాలను, అధికారంలోకి రాగానే మనం చేయబోయే ఈ 9 కార్యక్రమాలను ప్రతి ఊరు, వాడ అందరికీ కూడా తెలియజెప్పండి. అన్నొస్తున్నాడు,
మంచి రోజులు ముందున్నాయి అని ధైర్యంగా చెప్పండి. ఇందులో మొట్టమొదటిది ప్రతి రైతుకు భరోసా ఇస్తాం. ఒకసారి రైతుల పరిస్థితి ఏమిటో చెప్తాను, ఆ తర్వాత రైతులకు మనమేం చేయబోతామో కూడా చెప్తాను. ఇవాళ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా ఇవాళకి కూడా 62% జనాభా మన రాష్ట్రంలో వ్యవసాయము అనుబంధ రంగాల మీదనే ఆధారపడుద్ది. ఇవాళ వ్యవసాయం మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రతి సంవత్సరం కరువే కరువు. ఈ 3 సంవత్సరాలుగా కరువుతో పాటు అకాల వర్షాలు, ఇవన్నీ ఓర్చుకొని రైతు వ్యవసాయం చేస్తే ఆ రైతుకి ఇవాళ గిట్టుబాటు ధర లేక అవస్థలు పడతా ఉన్న పరిస్థితిని మనం చూసాం. ఇవాళ మిర్చి యార్డ్లో మొన్న చూసాం, నేనే మిర్చి యార్డ్కి వచ్చిన, గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థ పడతా ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ లేదు, ధరలు తగ్గిపోతే రైతన్నలకు ఆదుకునేదానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ లేదు, బీమా సరిగ్గా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీలు ఎగరగొట్టేస్తారు, ఇన్పుట్ సబ్సిడీలు కోతలు పెడతారు. మద్దతు ధర, పంటల మీద మద్దతు ధర చూస్తే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువగా మద్దతు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా పెరుగుతూ ఉన్నా అడిగే నాతుడు లేడు. సమయానికి కాలువల్లో నీళ్లు లేవు, రుణమాఫీ కాదు, ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీలకు కూడా సరిపోవు, కొత్తగా రుణాలు లేవు, రుణాలు ఇచ్చే బ్యాంకులు తగ్గించి ఇస్తా ఉన్నా కూడా అడిగే నాతుడు లేడు. జీరో వడ్డీ లేదు రైతులకు, పావులా వడ్డీ లేదు రైతులకు. పంట విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ బ్యాంకర్లను పిలిచి, బ్యాంకు వాళ్ళని పిలిచి మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి రుణాలు తగ్గియండి, బంగారం పెట్టుకొని రుణాలు ఇవ్వద్దండి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తెచ్చి ప్రకారం పోండి, రుణాలు తగ్గించి ఇవ్వండి అని చెప్పి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో, ఒక్క మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్ప బ్యాంకులకు రుణాలు రైతులకు ఇవ్వద్దు అని చెప్పే ముఖ్యమంత్రి, తగ్గించండి అని చెప్పే ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవరు ఉండరేమో, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఏ సీఎం అయినా కూడా బ్యాంకింగ్ వ్యవస్థతో చెలగాటలు ఆడకూడదు. బ్యాంకుల చేత ఇంకా రైతులకు ఇంకా ఎక్కువ రుణాలు ఎలా ఇప్పించాలి అని ఆరాటపడాలి. వడ్డీ రాయితీలు సక్రమంగా ఇవ్వాలి, ఇస్తూ బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రైతులకు ఎక్కువ రుణాలు వచ్చేట్టుగా చేయాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి రైతులు నాశనం అవుతున్నారు, బ్యాంకులు నాశనం అవుతా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితిలోకి పోతా ఉంటే రైతులు మళ్ళీ తిరిగి వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోవాల్సి వస్తూ ఉంది. 2 రూపాయలు, 3 రూపాయలకు, 4 రూపాయల వడ్డీలకు ఇవాళ డబ్బులు తెచ్చుకోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలో రైతులు తయారయ్యారు. ఇవాళ ఈ 3 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూసినట్టయితే, మొట్టమొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పాలన మోసంతో మొదలైంది. మొట్టమొదటి సంతకం తాను చేస్తానన్నాడు, రైతుల రుణాల మాఫీ మీద సంతకం పెడతానన్నాడు. ఎన్నికలప్పుడేమో
ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెట్టింది కోటయ్య కమిటీని వేస్తూ సంతకం పెట్టాడు. ఈ కోటయ్య కమిటీ వ్యవసాయ రుణాలను ఎలా తగ్గించాలి అని చెప్పి కోతల కమిటీగా మార్చారు ఈ కోటయ్య కమిటీని. చివరకు కోతలు పెట్టి 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 88,000 కోట్ల వ్యవసాయ రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికుంటే కోతలు పెట్టి 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 చివరకు కేవలం 11,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితిలోకి ఈ కోటయ్య కమిటీని తీసుకొచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం చాలా దారుణం. ఆ మోసం ఏమిటో తెలుసా? ప్రతి రైతుకు ఇంతకు ముందు అయితే 1,00,000 రూపాయల రుణాలన్నీ కూడా 0 వడ్డీకే వచ్చేటివి. 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉన్న రుణాలైతే రైతుకు పావులా వడ్డీకే వచ్చేటివి. ఈ 1,00,000 లోపు రుణాలు 0 వడ్డీకి ఇవ్వాలి అన్నా, 1,00,000 నుంచి 3 లక్షల దాకా ఉన్న రుణాలు పావులా వడ్డీకి రావాలన్నా బ్యాంకులు ఇచ్చే క్రాప్ లోన్స్ 2016-17 తీసుకోండి, 59,000 కోట్ల రూపాయలు రైతులకు బ్యాంకులు క్రాప్ లోన్స్గా ఇచ్చాయి. ఈ క్రాప్ లోన్స్ అన్నీ కూడా 59,000 కోట్ల రూపాయల క్రాప్ లోన్స్ అన్నీ కూడా రైతులకు 0 వడ్డీకి రావాలన్నా లేకపోతే పావులా వడ్డీకి రావాలన్నా దానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ కింద బ్యాంకులకు డబ్బు కట్టాలి. ఆ డబ్బు 4% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంకులకు డబ్బు కట్టాలి. ఈ 3 సంవత్సరాలలో యావరేజ్ కింద సగటున యావరేజ్ కింద ఒక 50,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ కింద పంట రుణాల కింద బ్యాంకులు రైతులకు ఇచ్చాయి అని అనుకుంటే 4% వడ్డీ అని అంటే సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ రాయితీ కింద డబ్బులు కడితే అప్పుడు రైతులకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలుగా 2,000 కోట్లు ఇంటూ 3 సంవత్సరాలంటే 6,000 కోట్లు కట్టుండాలి బ్యాంకులకు. అప్పుడే రైతులకు ఈ 3 సంవత్సరాలుగా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. 6,000 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కట్టవలసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఎంతో తెలుసా? వడ్డీ లేని రుణాలకు పథకానికి చంద్రబాబు నాయుడు గారు కట్టింది అక్షరాల కేవలం 6,000 కోట్లకు ముష్టేసినట్టు 340 కోట్లు.